బాలీవుడ్ అగ్ర హీరోయిన్లు ఒకరైన దీపికా పదుకునే సుదీర్ఘ కాలం నుంచి తన నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తోంది. రీసెంట్గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి చిత్ర బృందం దీపికా వీడియో ఒకదాన్ని రిలీజ్ చేసింది. సదరు వీడియోలో ఉన్న దాన్ని బట్టి దీపికా క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో కూడా అర్థమవుతుంది. ఇక కొన్ని రోజుల క్రితం ఒక భారీ ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ దీపికాని తప్పించారని, ఆమె డిమాండ్ చేసిన 25 కోట్ల భారీ పారితోషికంతో పాటు వర్కింగ్ అవర్స్ అందుకు కారణమని వార్తలొచ్చాయి. ఇప్పుడు వీటిపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మిగతా రంగాల్లో ఉన్నట్టే సినిమా రంగంలో వారికి కూడా వ్యక్తిగత జీవితాలుంటాయి. వర్కింగ్ అవర్స్లో దీపికా చేసిన డిమాండ్ న్యాయమే. అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ 8 గంటల షిఫ్ట్లో పనిచేస్తారు. అలాంటిది దీపికాని ఈ విషయంలో ఎందుకు తప్పుగా అనుకుంటున్నారో తెలియదు. ఒప్పుకోకపోవడానికి కూడా దర్శకులకి సరైన కారణం ఉండాలి. ప్రేక్షకాదరణ ఉన్న నటీనటులు ఎవరైనా తగిన పారితోషికం కోరడానికి అర్హులు. నేను సుమారు 500 మంది సిబ్బందితో కలిసి పనిచేస్తాను. సినిమా రంగంలోని వారు షూటింగ్ల కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాలనే విషయాన్ని నేను అంగీకరించను. 12 గంటలకి మించి నేనెప్పుడు షూటింగ్ చేయలేదు. ఆదివారాల్లోనూ చిత్రీకరణ చేయలేదని కబీర్ ఖాన్ చెప్పుకొచ్చారు. బాలీవుడ్లో ఉన్న ప్రముఖ అగ్ర దర్శకుల్లో కబీర్ ఖాన్ ఒకరు. 2006లో ప్రేక్షకుల ముందుకొచ్చిన కాబుల్ ఎక్స్ప్రెస్తో దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి ఏక్తా టైగర్, భజరంగి భాయిజాన్, చందు చాంపియన్ వంటి సూపర్ హిట్ చిత్రాల్ని తెరకెక్కించారు. నిర్మాతగాను చిత్రాలు నిర్మించిన కబీర్ ఖాన్ ప్రస్తుతం ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యష్రాజ్ ఫిల్మ్స్ సారథ్యంలో తారిఖ్ అనే మూవీ చేస్తున్నారు.